ద గాడ్స్ మీటింగ్ ప్లేస్, ద గాడ్ శాంక్చురీ, దేవుని మందిరము. దేవుని మందిరం గురించి మనం నేర్చుకుంటున్నాం, ద గాడ్ శాంక్చురీ. మరలా మూలవాక్యము ఏంటి? నిర్గమాకాండము. ఈ పాటికి మీ కంఠస్థం వచ్చేసేయాలి. 25వ అధ్యాయము 8వ వచనం, ఎక్సోడస్ 25:8. ఏంటది? నేను వారితో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అందరూ చెప్పండి, నిర్మింపవలెను. నేను వారితో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ క్రమంలో మనము 2వ వారము పాత నిబంధనలో నోవాహు గారు, అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ దేవునికి బలిపీఠములు కట్టి ఎలాగూ దేవుని ఆరాధించేవాళ్ళు మనం నేర్చుకున్నాం. దేవుడు ఎలాగూ ఆ బలిపీఠముల దగ్గరకు వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడో, దేవుడు తన ప్రత్యక్షతను ఎలా కనపరుచుకునేవాడో మనము చూశాం. 3వ వారంలో మనం చూస్తే, 3వ వారం అంటే పోయిన వారం ఏం చూసాం? దేని కొరకు తమ్ముడా ఏం నేర్చుకున్నాం పోయిన వారం? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఎలా నిర్మించాలి? ప్రత్యక్ష గుడారంలో ఏముంది? ప్రత్యక్ష గుడారంలో మొదట లోపలికి వచ్చిన వెంటనే అడ్డతెరలు, లోపలికి వచ్చిన వెంటనే గంగాళము ఏముంది, తర్వాత రొట్టెల బల్ల, తర్వాత ధూపార్తి దీపస్తంభము కదా. ఆ తర్వాత లోపలికెళ్తే పరిశుద్ధ స్థలం కాదు, బయట గంగాళం ఉంది, గంగాళం దగ్గర బయట బలిపీఠం ఉంది. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. బయట గంగాళం ఉంది, బలిపీఠం ఉంది. బలిపీఠం నిత్యం మండుతూ ఉంటుంది. గంగాళం ఉంది, గంగాళం దగ్గరకు వచ్చి శుద్ధి చేసుకున్నాక బలిపీఠం దగ్గరికి రావాలి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినాక పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఏంటది? రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపార్తి కదా, ధూపము వేసే స్థలము. ఆ తర్వాత ఇంకొక స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలము, ద మోస్ట్ హోలీ ప్లేస్. అక్కడ ఏముంది? మందసం ఉంది. మందసంలో ఏమున్నాయి? అహరోను చిగురించిన కర్ర, మన్నా, 10 ఆజ్ఞలు. అక్కడ మందసం ఎలా కట్టబడింది? కెరూబులు ఉన్నాయి. అక్కడ దాన్ని ఏమని అన్నాడు వాక్యంలో? కరుణాపీఠము అని అన్నాడు, థ్రోన్ ఆఫ్ గ్రేస్. మా చర్చ్ పేరేంటి? థ్రోన్ ఆఫ్ గ్రేస్, దేవుడు వసించు స్థలము కరుణాపీఠం అంటే. ఆ కరుణాపీఠం దగ్గరకు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళ అతి పరిశుద్ధ స్థలంకి, సంవత్సరంకి. అది కూడా ఎవరు? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. ప్రతిరోజు పరిశుద్ధ స్థలానికి వెళ్ళి రొట్టెల బల్ల, ధూపార్తి, తర్వాత దీపస్తంభము ఇవన్నీ ఉండయి. తర్వాత బయట గంగాళము, ఎప్పుడు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎలా కట్టబడింది? మీకు ఒక విషయం చెప్పనా? మనం స్థలం గురించి వెతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా లీజ్ కన్నా దొరుకుద్దేమో అని చూసి కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా అప్పట్లో చూసాం. మీకు గుర్తుంటే ఫంక్షన్ హాల్స్ కూడా చూసాం. అఫ్కోర్స్ లక్షలు అన్నారు, నెలకి కట్టలేమని వచ్చేసాం. చాలా చర్చెస్ కూడా ఫంక్షన్ హాల్స్లో వాళ్ళు ప్రార్థనలు పెడుతూ ఉంటారు. ఫంక్షన్ హాల్స్లో అన్నీ అమర్చి ఉంటాయా? చెప్పండి, అన్నీ అమర్చి ఉంటాయా? ఆదివారం ఆరాధన చేయాలంటే ఒక పెద్ద టీం పనిచేయాలి. మేము ఆలోచించింది ఏంటంటే, మన సంఘమా కొంచెం అంబాసిడర్స్ మీటింగ్ అంటేనే సగం మంది రారు, అందరూ ఎక్కడ వస్తారు? అందరూ వచ్చి పని చేయాలి. అది శనివారం సాయంత్రానికి రాత్రికి సెటప్ చేసేసేయాలి అంతా. ఫంక్షన్ హాల్ అంటే ఆదివారం ఆరాధన జరగాలంటే శనివారం రాత్రి అంతా సెటప్ చేసేసేయాలి. సో ఎంత పని ఉంటుంది అక్కడ. మళ్ళీ ఆదివారం సాయంత్రం అయిపోయిన వాడు మొత్తం ఉడబీకేసేయాలి. మళ్ళీ వేరే వాడు వాడుకుంటారు కదా, వేరే పెళ్ళిళ్ళు అవి ఇవి జరుగుతూ ఉంటాయి, వాడుకుంటారు. కాబట్టి మన స్టేజ్, మన పుల్పిట్లు అన్నీ తీసేసేయాలి. ఒక మాట చెప్పండి, ఫంక్షన్ హాల్లో దేవుని సన్నిధి ఉంటుందా ఉండదా?
ఉంటే ఒక తంట, లేదంటే ఒక దంట. కాంగో ఉంటే అసలు బాధే లేదు. ఉండదా? చెప్పండి. ఉంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండొద్దు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆ స్టేజ్ ఎంత అపవిత్రంగా ఉన్నా నువ్వు దేవుని నామం పెట్టి అక్కడ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసిన వెంటనే దేవుని సన్నిధి దిగి వస్తుంది. అవర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ ప్రెజెన్స్. అవర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ కన్స్ట్రైన్డ్ టు ఎ ప్లేస్. ఒక స్తంభముకో, ఒక చెట్టుకో, ఒక రాయకో, లేకపోతే మరొక దానికో ఇమిడిపోయింది దేవుని సన్నిధి కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉన్నారో అక్కడ మరి ఉందా లేదా? హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను, త్వరగా బైబిల్ తీయండి. సంఖ్యాకాండం, ఆ నిర్గమకాండంలో ఆఖరి అధ్యాయం. పోయిన వారం కూడా మనం చూసాం ఆ వాక్యాన్ని. యెహోవా మోషేకు సెలవిద్యగా ఎలా కట్టాడు అనేది ఆ కట్టడం గురించి మనం చూస్తూ మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. ఎక్సోడస్, నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి సిస్టర్. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళకుండా లేకను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆలోచించండి. ప్రత్యక్ష గుడారం ఇప్పుడు ఆలోచించండి. గుడారం వేయాలి, అడ్డతెరలు కట్టాలి, బలిపీఠం ఉండే స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మందసము ఒక చోట ఉందనుకుంటున్నారా? మేఘం పైకి లేస్తే అరే రే రే సత్తండి టెంట్లు తీయండి. మొత్తం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంతా ప్యాక్ చేసేవాళ్ళు. మళ్ళీ మేఘం వెళ్తూ ఉంటే మేఘం వెంట వెళ్ళేవాళ్ళు. మళ్ళీ మేఘం ఆగిన చోటన ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు. అంటే ఏంటి? కడుతున్నారు, తీస్తున్నారు. దేవుని సన్నిధి, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎక్కడే ఉండరా ఆనంద. గుర్తుంచుకోండి ప్రియులారా, దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి మన ముందుంటుంది. వారి ప్రయాణ పద్ధతి ఏంటో తెలుసా? ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయుచుండిరి. ఆ తర్వాత పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగుననే జరిగెను. హల్లెలూయా. దేవుని మందిరము రాత్రి పగళ్ళు కూడా మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా. దేవుని మందిరంకు లైట్లతో సంబంధం లేదు, సెటప్తో సంబంధం లేదు. దేవుని మందిరము అది పగలేమో మేఘస్తంభం ఉందండి, రాత్రి ఏమో అగ్ని కనపడుతూ ఉండేదండి. ప్రజలందరూ చుట్టూ టెంట్లతో ఉండేవాళ్ళు. మళ్ళీ మేఘం లేచిందా గుడారాలు సర్దుకుంటమే, మరలా అన్ని సర్దుకుంటమే, మరలా తీసుకువెళ్ళటం, మళ్ళీ వెళ్ళి అక్కడ సెటప్ చేయాలి. ఇంత టీడియస్ వర్క్ ఇది. దేవుని సన్నిధి అంటే తమాషలు కాదు. దేవుని సన్నిధి అంటే మీరు చాలామందికి ఆ పెయిన్ తెలియదు. మీరు ఎందుకంటే టైంకి వచ్చేస్తారు, అలా వెళ్ళిపోతారు.
దీని కొరకు సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. నిన్న రాత్రి ఇక్కడ కూర్చొని ప్రార్థించిన అంబాసిడర్స్ ఉన్నారు. చాలామంది ప్రార్థిస్తుంటారు. మానక ప్రతి శనివారం ప్రార్థించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకు దేవుని సన్నిధి మీరు చూస్తున్నారు. దాని వెనక ఎంతో కష్టం దాగుంటుంది. దేవుని మందిరము, దేవుని మందస్సము, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమును విప్పుతున్నారు, కడుతూ ఉన్నారు, విప్పుతూ ఉన్నారు, కడుతూ ఉన్నారు. దేవుని సన్నిధి ఎటు వెళ్తే అటు ప్రయాణమైపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ పరిచర్య మొదట ఇంట్లో, ఒక అద్దింట్లో ప్రారంభమైంది. దేవుడు అక్కడి నుంచి పైకి లేపాడు సన్నది. ఇంకొక అద్దింట్లో, ఇంకొక మా సొంత ఇంట్లోకి వచ్చాం. అక్కడ చిన్నగా ప్రారంభమైంది. కొంతకాలం ఇంట్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆదివారం అప్పుడు ప్రార్థన ఉండేది కాదు, శనివారాలే ఉండేది. జరుగుతూ ఉండేది. తర్వాత దేవుడు కృప చూపించాడు, దాన్ని మందిరంగా మార్చాడు. ఆదివారం ప్రార్థన జరిగింది. ఎప్పుడైతే శనివారం ప్రార్థన జరిగినప్పుడు శోధన రాలే, ఆదివారం ఆరాధన ప్రారంభమైన దగ్గర నుంచి శోధన వచ్చింది. నీకు తెలుసు కదా బ్రదర్. ఆదివారం ఆరాధన ఎప్పుడైతే ప్రారంభమైందో 6 నెలల్లో శోధన ప్రారంభమైంది. గొడవలు, ఇంట్లో చర్చ ఎలా పెడతారు. మా ఇంటి చుట్టూ జనాలు ఫోటోలు తీసుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. మాకు వ్యతిరేకంగా సంతకాలు, మాకు వ్యతిరేకంగా కంప్లైంట్లు. ఏడ్చాము. రాజు బ్రదర్ వీళ్ళందరికీ తెలుసు, జోసఫ్ వీళ్ళందరికీ తెలుసు. తలుపులు వేసుకుని, సోనీ సిస్టర్ తలుపులు వేసుకొని లోపల కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళం. ఏంటి ప్రభువా ఈ దాగే అనుభవం ఏంటి? మేము స్వాతంత్రంగా ప్రార్థన చేసుకోలేని పరిస్థితి ఏంటి ప్రభువా అని ప్రార్థన చేశాం. దేవుడు మేఘాన్ని లేపాడు. దేవుని సన్నిధిని లేపి ఆ రెడ్డి కాలనీ ఆపోజిట్ అక్కడ నిలబెట్టాడు. ఇవ్వను అన్నాడు ఆయన. తర్వాత ఇచ్చాడు. ఎన్ని స్థలాలకు వెళ్ళామో, ఎవరిని అడిగినా చర్చిగా ఇవ్వం అడగని వారిని లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు మేము చర్చ్ కంటే ఇవ్వమన్నారు. బతిములాడాము, గోజాడాము. ఉండి రెంట్కి తీసుకోలేదు. అప్పుడు 10,000 చందా రావటమే కష్టం నెలకి, కానీ 45,000 రెంట్ కట్టాలి. ఆ చెక్ బుక్ మీద సైన్ పెట్టడానికి గజ నా చేతులు వణికాయి. అప్పుడు నా ఉద్యోగం కూడా చిన్నది. అప్పుడే నేను ఇల్లు కట్టున్నాను, అప్పులు ఉన్నాయి ఫుల్గా, నా దగ్గర రూపాయి కూడా లేదు, కానీ సేవ జరగాలి. విశ్వాసంతో సైన్ పెట్టాం. దేవుడు సిగ్గుపరచలే. హల్లెలూయా, హల్లెలూయా. కోవిడ్ వచ్చింది, చర్చ్ అంతా చెల్లాచెదరైపోయింది. అసలు ఏమి రెంట్ కట్టలేని పరిస్థితి. డ్యూలు, కొన్ని లక్షల డ్యూలు ఉండేవి అప్పట్లో చర్చ్కి బోల్డని అప్పులు ఉండేవి. విశ్వాసులు కొంతమంది ఉండేవాళ్ళు, కొంతమంది నమ్మకంగా ఇచ్చే దశం భాగాలతోనే చర్చ్ రన్ అవుతూ ఉండేది. మీరు అనుకుంటారు మేమిస్తే ఈ చర్చ్ రన్ అవుతుంది అనుకుంటారు. కాదు, నువ్వు దేవునికి ఇస్తే నీ యొక్క కొట్లను ఆయన నింపుతాడు. ఆమేన్. ఆ గ్రహింపు సంఘానికి కొంతకాలం తర్వాత వచ్చింది. అంతకుముందు లోటులో ఉండే సంఘము ఇప్పుడు బొటాబుట్టిన సరిపోయేంతగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అక్కడ నుండి సన్నిధిని ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ నిలబెట్టాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోవచ్చేమో అన్న మేఘం అలా లేచినట్లు లేచింది. మళ్ళీ మేఘం అంది, నేను ఒక చోట నిన్ను వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాను, తొందర ఎందుకు, ఎక్కడే ఉండరాదని మేఘం మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడింది. మళ్ళీ ఇక్కడ ఉండిపోయాం. హల్లెలూయా. వీఆర్ స్టిల్ సేయింగ్ హియర్. దేవుడు ఇప్పుడు మనకు వాగ్దాన దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. దాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. కాలేబు యెహోషువ అన్నారు, మన యందు యెహోవా ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ వాగ్దాన దేశమును మనము స్వాతంత్రించుకుందాము. ఇప్పుడు మన ఎదురుగుండా ప్రశ్న ఏంటంటే, మనము మన ఎడల దేవుడు ఆనందిస్తున్నాడా లేదా అనే పరీక్ష గుండా మనం వెళ్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల నిజంగా ఆనందిస్తే ఆ కార్యం ఆయన సఫలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మందస్సము, ఆ ప్రత్యక్ష గుడారము విప్పబడుతూ ఉండేది, కట్టబడుతూ ఉండేది, విప్పబడుతూ ఉండేది. ఒక లొకేషన్ ఉండదు, ఒక ప్లేస్ ఉండదు, అది నిత్యము కదులుతూ ఉండేది. ఎప్పటి వరకు? సొలొమోను మొదటి మందిరము కట్టించే వరకు
దేవుని సన్నిధి మందసములాగా అటు ఇటు తిరుగుతూనే ఉండేది. హల్లెలూయా. ఏ మందసము గొప్పగా కట్టబడదు. ప్రతి మందసము ఇదిగో అలాంటి చోట తిరుగుతారు. ఏ చర్చ్ కన్నా అడగండి, ఎక్కడైనా అడగండి. ఆ సేవ ఎలా ప్రారంభమైందంటే చిన్నగా ప్రారంభమవుతుంది. ఒక చిన్న గృహంలో ప్రారంభమవుతుంది. ఒక కొంతమందితో ప్రారంభమవుతుంది. మొదట నీవు కొద్దిగానున్నను, తుదకు నువ్వు మహాభివృద్ధి చెందదు అనే వాక్యం చెప్పినట్లుగా ఆ బిడ్డలను దేవుడు, ప్రతి సంఘాన్ని దేవుడు ఆ రీతిగానే ఆశీర్దిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఈ మందసము, ఈ గుడారము కట్టడానికి పనివాళ్ళు కావాలి. చెప్పండి, పనివాళ్ళు కావాలి. దేవుడు పనివాళ్ళను, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేసారు. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు స్కిల్డ్ పర్సన్స్ ఎవరు లేరు. స్కిల్డ్ పర్సన్స్ ఎవరు లేరు. నగిషి పని చేసేవాళ్ళు లేరు. చక్కగా చెక్కను క్రాఫ్ట్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోతే బంగారమును చక్కగా దాన్ని దాన్ని ఏమంటారు, బంగారపుని చెక్కేవాళ్ళు, కంసాలి వాళ్ళు ఎవరు లేరు. చెక్క పని చేసేవాళ్ళు ఎవరు లేరు. స్కిల్ లేదు. కానీ దేవుడికి ఒక కోరిక ఉంది. దేవుడు మందిరాన్ని ఎలా కట్టాలో కొలతలు ప్రతిదీ దేవుడిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, పోయిన వారం చెప్పాను, దేవుడు మందిరం విషయంలో ఆయన మనసు పెడతాడు. నువ్వు నోవహు ఓడ కట్టిన దగ్గర నుంచి దేవుని మందిరం కట్టే వరకు ప్రతిదీ కొలతలు, లెక్కలు, ఎలా ఉండాలి, ఏముండాలి, ఏది ఎక్కడ పెట్టాలి అనేది దేవుడు మనస్సు ఉంచి చెప్పాడు. ఎవరు మనుషుల పద్ధతుల్లో చేయలే, దేవుడే చెప్పితే చేశారు వాళ్ళు. గుర్తుంచుకోండి, దేవుని పని అక్కడ స్కిల్ కావాల్సి వచ్చింది. నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ చాలా బంగారపు పొదుగులు పొదగాల్సి వచ్చింది. లేకపోతే ఒక బంగారపు ఇదిగో చాలా రాళ్లను, వజ్రాలను చేయాల్సి వచ్చింది. లేకపోతే అక్కడ చెక్కలను చెక్కవలసి వచ్చింది. లేకపోతే అక్కడ అనేకమైన క్రాఫ్ట్మెన్షిప్, అంటే వస్త్రాలను కట్ చేసేవాళ్ళు కావాల్సి వచ్చింది. ఈ స్కిల్ సెట్ ఇశ్రాయేలు ప్రజల్లో లేదు. అయితే దేవుడు ఆ స్కిల్ని దేవుని బిడ్డలకు ఇచ్చాడు. చూడండి, నిర్గమకాండం 35వ అధ్యాయము 30వ వచనం. చూడుడి, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరము కట్టడానికి స్కిల్ కావాల్సి వచ్చింది. కట్టే వాళ్ళకి జ్ఞానం అవసరమైంది. జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. ఆ చెక్కలను చెక్కటం కానీ, ఆ కట్టడం కానీ, ఆ వజ్రాలను కొయ్యటం కానీ, వస్త్రాలను కట్టడం కానీ ఏమనుంది అక్కడ? విచిత్రమైన పనులను చేయుటకు వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుడు వారిని ఆత్మతో నింపి ఉన్నాడు. మందిరము కట్టడానికి స్కిల్ సెట్ ఉన్నవాడిని దేవుడు వాడుకోడు. స్కిల్ సెట్ లేని వాడికి దేవుడు ఆ స్కిల్ ఇచ్చి నిలబెడతాడు. మీరు అనుకుంటారు, నేను కాకపోతే మరొక మగాళ్ళు లేడు అనుకుంటాం. నేను కాకపోతే ఇక్కడ పని జరగదు అనుకుంటావు. దేవుడు నిన్ను పక్కన పెట్టి లేనివాడిని లేపు కూర్చోబెడతాడు. హల్లెలూయా. జాగ్రత్త. అన్ని పనులు వేరు. ఆఫీస్లో స్కిల్ ఉన్నవాడు కావాలి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కావాలి. దేవుని పని చేసేటప్పుడు పరిశుద్ధత, తగ్గింపు కావాలి. ఈ పరిశుద్ధత, తగ్గింపు లేని వాళ్ళని దేవుడు వాడుకోడు. దేవుడు బెసాలేలు అనే ఒక యవనస్తుడిని వాడుకుంటాం ప్రారంభించాడు. స్కిల్ కావాలి. ఏంటి? వజ్రములను పైన చదివితే ఏమనుంది? ఏం చేయాలంట? బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకు, రత్నములను సానపెట్టి పొదుకుటకును చెక్కుటకు. ఈ స్కిల్ లేదు వాళ్ళకి. మందిరం కట్టాలంటే ఈ స్కిల్స్ కావాలి. అప్పుడు చదవండి, విచిత్రమైన పనులు అంటే వాటిని అన్నింటినీ ఏమని చెప్పాడు? అరే విచిత్రమైన పనులు అంటే నగిషీ పని, బంగారపు పొదుగులు,
చక్కటి కట్టడములు, చెక్కే విధానము. దేవుని మందిరం అంటే తమాషగా ఎంత సుందరంగా ఉండాలి దేవుని మందిరం. అలా చేయటానికి స్కిల్ అవసరమైతే దేవుడు అనుకున్నాడు వారికి ప్రజ్ఞా వివేకముల జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ఆమేన్. మందిరము కట్టడానికి పనితనము కలిగిన వాడు కాదు, ఆత్మతో నింపబడిన వాడు కావాలి. నువ్వు ఆత్మతో నింపబడితే ఆ పనితనము దేవుడు నీకు ఇస్తాడు. బెస్సాలేలును దేవుడు ఆత్మచేత నింపినప్పుడు బెస్సాలేలు ఏమేం కట్టాడో మనం చూద్దాం. బెస్సాలేలు కొంతమందిని ట్రైన్ చేశాడు. చూడండి, తర్వాత వచ్చిన మనం చదివితే, అతడును దాను గోత్రికుడును అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించును. ఆయనకు దేవుని ఆత్మ వచ్చింది. దేవుడు చూపిస్తున్నాడు, బెస్సాలేలు నువ్వు బంగారం ఇలా చెక్కాలి, చెక్కని ఇలా చెక్కాలి. దేవుడు ఆత్మలో చెబుతూ ఉన్నాడు. వెంటనే బెస్సాలేలు అందరికి నేర్పుతున్నాడు, బాబు అది తీసుకోండి, అది శుద్ధి తీసుకోండి, చెక్కండి. దేవుడు ఇలా చెప్తున్నాడు, చెక్కండి. ఇదిగో ఇక్కడ కెరూబులు ఉండాలి, ఇక్కడ ఇదిగో ఇక్కడ 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 పుష్పములు ఉండాలి, ఇక్కడ ఇదిగో అహరోను వస్త్రములు ఇలా ఉండాలి, గంగాళం ఇలా ఉండాలి, దీపస్తంభం ఇలా ఉండాలి, ఇదిగో ఇక్కడ వంకరగా ఉండాలి. ఇదిగో డ్రాయింగ్ వేస్తున్నాడు. సివిల్ సర్వెంట్ కాదు, సివిల్ ఇంజనీర్ కాదు, ఆర్కిటెక్ట్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్ కాదు. బెస్సాలేలుకు ఉన్న దాన్ని ఏమంటారు, అర్హత ఏంటి అంటే దేవుని ఆత్మచేత నింపబడినవాడు. స్కిల్ కమ్స్ when you are filled with the Spirit, not with your skills. Be careful. నీకు స్కిల్స్ ఉన్నాయని నువ్వు దేవుని చేత వాడబడలేవు. దేవా నేనున్నాను, నన్ను వాడుకో అంటే దేవుడు నిన్ను స్కిల్డ్ పర్సన్గా, క్రాఫ్ట్ పర్సన్గా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానము లేని వారిని కదా, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, గొప్పవారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. అంతమంది ఉంటే అమ్మో ఫిలిష్తీయులు వస్తున్నారని దాక్కున్న గిద్యోన్ని ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? అర్థమవుతుందా? పరాక్రమం కలిగిన బలశూరుడు ఆయన గిద్యోన్ని ఎందుకు పిలిచాడు? God never calls based on your abilities. Rather, God uses you on your availability. Hallelujah. Hallelujah. ఇదిగో ప్రభువా నేనున్నాను అంటే దేవుడు నేను వాడుకుంటూ ప్రారంభిస్తాడు. నేను లేను అని అంటే దేవుడు నేను వాడుకోలేడు. తమ్ముడా, చెల్లె, ఈరోజు నువ్వు దేవుని చేతిలో వాడబడాలి అని అంటే నీకు ఆపాద మస్తకము ఆయనకు నువ్వు సమర్పించు. నువ్వు బలిపీఠం మీద పెట్టుకోవాలి. ఎందుకు అంబాసిడర్స్ మీటింగ్ ప్రతి నెల జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని అందరినీ బలిపీఠం మీద పెట్టడానికి. నిన్న సాయంత్రం ఎంత గంభీరమైన ఆరాధన జరిగింది, ఇక్కడ ఎంత గంభీరమైన ప్రార్థన జరిగింది. నేను చెప్తున్నాను, ఆ లీడ్స్కి చెప్తూ ఉన్నాను, మీ టీంలో అంబాసిడర్స్ మీటింగ్కి రాకలేకపోతే ఆ టీం మెంబర్స్కి దయచేసి మీరు చెప్పండి. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇట్ లైట్లీ, వాళ్ళు కలిసి ప్రార్థన చేయకపోతే సేవ చేయలేరు. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు ప్రార్థించకుండా ఇక్కడ అవి పట్టుకొని ఇవి పట్టుకొని తిరగలేరు. ఐ బీన్ వెరీ ష్రూడ్ అబౌట్ దిస్. Without prayer you cannot serve God. Without prayer you cannot be in the choir. Without prayer you cannot be in the media team. Without prayer you cannot be in the cooking team. And I've been very serious about this. మీకు అనిపిస్తుంది అన్న తమాషలు లైట్ తీసుకుంటాడులే, అది జరగదులే అనుకుంటారు. నువ్వు చర్చ్కి రాకపోయినా పర్లేదు, నువ్వు దేవుని సేవ చేస్తున్నప్పుడు అంబాసిడర్స్ మీటింగ్కి వచ్చి తీరాల్సిందే నువ్వు. ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ యూ బెటర్ గో అవుట్ ఫ్రమ్ ద టీమ్. యు బెటర్ గో అవుట్ ఫ్రమ్ ద టీమ్. దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు, ఇంకొకరిని లేపుతాడు. బీ సీరియస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్, హ్యావ్ ద డెడికేషన్, డిటర్మినేషన్, కమిట్మెంట్ టు సర్వ్ ద లార్డ్. అఫ్ కోర్స్ పనులుండి మీకు నిమగ్నమై పనులుండి మీకు వ్యక్తిగతమైన పనులు ఎమర్జెన్సీస్ ఉంటే నేను కాదంటలేదు. రాకలేకపోతే నువ్వు రాగలిగి కూడా బద్దకిస్తూ ఉంటుంటే లెక్క దేవునికి అప్పచెప్పాలి. తమ్ముడా, దేవుడు నిన్ను ఇలా మర్చిపోయాడా?
నీ అవసరతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడైనా వదిలేశాడా? నువ్వు కన్నీరు కాల్చినప్పుడు దేవుడు నీ కన్నీరు తొడవలేదా? అప్పుడు దేవుడు కావాలా? దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నప్పుడు ఆ నిబద్ధత నీకు వద్దా? ప్రియ సహోదరి సహోదరుడా, అభిషేక కూడిక జరిగింది. ఎంతమంది వచ్చారు మీరు? చాలా తక్కువ మంది వచ్చారు. అఫ్కోర్స్ చాలామంది ఊర్లు వెళ్ళారు. ప్లీజ్, దేవుని మందిరము ఆదివారపు ఆరాధికులతో నింపబడకూడదు, ప్రార్థనా పరులతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం జనం వచ్చారని చప్పట్లు కొట్టుకుంటాం కాదు, ప్రార్థించే మోకాళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది చూసి మనం ఏడవాలి. ఇక్కడ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బెస్సాలేలను దేవుడు లేపాడు. ఆ విచిత్రమైన పనులు చేసే నైపుణ్యము దేవుడు బెస్సాలేలకు ఎలా ఇచ్చాడో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడటం అంటే. నేను పరిచర్య ప్రారంభించి కీబోర్డ్ కొనుక్కున్నా, ఏదో కీబోర్డ్ నేర్చుకోవాలని. అస్సలు రాట్ల హ్యాపీ బర్త్డే టు యూ అదే అది తప్పితే ఇంకేదో వచ్చేది. ఒక కీబోర్డ్ ప్లేయర్ దగ్గరికి వెళ్తే సారీగా మా బాద్ అది తప్పితే ఇంకోటి చెప్పేవాడు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎన్నెళ్ళ వెళ్ళే తమ్ముడు, సరిగమ 10 సరిగమలో తిప్పి బుక్కులు నోట్స్లు నిండిపోయాయి, కానీ ఒక పాటకు ప్లే చేయటం మటుకు వచ్చేది కాదు. బహుశా అది వాళ్ళ టెక్నిక్ ఏమో, క్లాసులు నడిపించి అస్సలు వచ్చేది కాదు. కేపీహెచ్బిలో ఉన్నప్పుడు పియానో క్లాసులకు వెళ్ళా, గ్రేడింగ్ చేసేద్దామని. పరీక్షకి వెళ్తే నేను కూర్చుంటే నా పక్కన యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు టంగ్ నంగ్ 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 ప్లే చేసి చప్పట్లు కొట్టి ఇన్స్ట్రక్టర్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేసాడు. నేను మటుకు ఫెయిల్. మనకేమొచ్చు? హ్యాపీ బర్త్డే టు యూ అది తప్పితే ఏం రాదు మనకి. స్కిల్ లేదు. సరే, కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత పరిచర్య ప్రారంభమైంది. అప్పుడు దాకా నా కీబోర్డ్ ఎక్కడ ఉండేది తెలుసా? అటక మీద ఉండేది. అక్కడ తిట్టేది, కొన్నావు, డబ్బులు తగిలేసావు, ఎప్పుడు అటక మీద పెడతావు, ఈ మాత్రం దాన్ని కొంటం ఎందుకు? ఉంటుంది కదా, ఇంట్లో మ్యూజిక్ ఉంటుంది కదా, మీకు కూడా ఉంటుంది నాకు తెలిసి. హల్లెలూయా. అటక మీద పెట్టావు ఎందుకు? అర్థం కావట్లే. మనకేమో హ్యాపీ బర్త్డే తప్పితే ఏమి రాదు. పరిచర్య ప్రారంభమైంది. పాటలు పాడాలి. సూట్ కేసులు తీసుకున్నాం, సూట్ కేసుల మీద దరువు వేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. అక్కడ టేపాయి ఉంటే టేపాయి మీద కొడుతూ పాటలు పాడుతున్నాం. అలా కొట్టిన కూడా అభిషేకం వచ్చేది. ఆరాధన కన్నీటితో ప్రార్థన చేసేవాడు. సర్దార్ నగర్ అనే ప్రాంతంలో మా తోడల్లుడు వాళ్ళు పరిచయం చేసే ప్రాంతంలో మేము అప్పట్లో వెళ్ళేవాళ్ళం. వాళ్ళ దగ్గర ఉన్న సూట్ కేసులు, డేక్షలు, దబరాలు ఉంటాయి కదా, తిప్పేసి వాటి మీద డోలక్ నిన్నే నిన్నే నే కొలుతూనయ్య అరే పాడుతూ ఉండి వాటి మీద కొడతా ఉంటుంటే అభిషేకం దిగేది. ప్రజలందరూ కన్నీటితో ప్రార్థన చేస్తారు, కన్నీటితో ఏడుస్తూ ఉండేవాళ్ళు. వర్షిప్ ఉంది, ఆరాధిస్తున్నా, కానీ మ్యూజిక్ లేదు. మా తమ్ముడోళ్ళని అడిగాను, అరే అరే నీ కీబోర్డ్ వచ్చి కదరా, రారా, అరే రారా. ప్రతి శనివారం ప్రార్థనకి వాళ్ళ నీళ్ళు బతిని ఆడుకొని వచ్చేది. రారా అంటే వస్తానన్నయ్య అన్నాడు. 2-3 వారాలు ఇచ్చారు. వాళ్ళు పనులు ఆడుకుంటాయి, వాళ్ళ చర్చలు ఆడుకుంటాయి, వచ్చేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళు నేను బతిని ఆడుకుంటూ బతిని ఆడుకుంటా అనవసరం. ఓ రోజు నేను కీబోర్డ్ తీసుకున్నాను. మా తమ్ముడిని పిలిచాను, అరే చెప్పరా కార్డ్స్ ఎన్ని కాంబినేషన్లు ఉంటాయి అనే కొన్ని పాటలు నేర్పిస్తాను, నేర్చుకో అన్నాడు. సరే రా చెప్పరా అన్నాడు. డి మేజర్ పట్టుకో అన్నాడు, పట్టుకున్నాడు. మొదటి నేను నేర్చుకున్న పాట అంటే యేసు నీవే కావాలయ్యా అన్న. డి మేజర్ నుంచి సి మేజర్ తీసుకురా, నాతో కూడా రావా. అరే భలే ఉందిరా గనుడా అన్నయ్య. ఏ మైనర్ పట్టుకోనా నీ పాదసన్. భలే ఉందిరా తమ్ముడు, ఓ పని చేయరా, కొన్ని పాటలు నేను రాసుకుంటా, ఎవరు కనపడదులే, ఒక్కొక్క పాటకి ఏ కార్డ్స్ పట్టుకోవాలో నేర్పించు, నోట్స్లు రాసేసుకుంటా అని. ఏం నేర్చుకున్నామని అయ్యే ప్లే చేసేవాడిని. ఏదో వచ్చిరాని పాటలు, వచ్చిరాని కీబోర్డు. ఎవరున్నారు? తిప్పి కొడితే 3-4 వచ్చేవాళ్ళు ప్రార్థనకి. కానీ ఆశ ఆరాధనగా బాగా చేయాలని ఆ కీబోర్డ్ పెట్టుకొని పాడుతూ దేవుడు కృపించాడు. ఇప్పటికీ నాకు కొన్ని కార్డ్సే తెలుసు. ఏ పాట పాడినా పాటను తీసుకొచ్చి ఆ కార్డులోనే పెట్టేస్తా, ఎందుకంటే నాకు అదే తెలుసు కనుక.
ఎక్కువ పాడేది నేను డి మైనర్లో పాడతా, డి మేజర్లో పాడతా, సి షార్ప్లో పాడతా, అంతకు మించి నాకు రాదు. నా అవసరము నన్ను నేర్చుకునేటట్లు చేసింది. ఏడ్చాను, ప్రభా ఎవరిని బతినాడిన ఎవరు రావట్లేదు ప్రభా, సేవ జరగాలి, నాకు నేర్పి ప్రభా, నాకు నేర్పి ప్రభా. కీబోర్డ్ పట్టుకొని ఆరాధిస్తూ. ఇంకొక విషయము, పాడుతూ ప్లే చేయడం కష్టం, కొంచెం రెండింటి మీద ఫోకస్ చేయాలి. కానీ అలాగే బలవంతంగా వచ్చి రాకుండా ఇంట్లో గోల గోల చేసేవాడిని. రోజు కుయ్యి 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 అనిపించేవాడిని. ఎవడరా ఈడు, పక్కింటోళ్ళు అటు ఇటు మా వైపు చూసేవాళ్ళు, అద్దింట్లో ఉండేవాళ్ళం కదా. కానీ పరిచర్య క్రమంలో వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ కీబోర్డ్ మీద ఆరాధించడం ప్రారంభించాను. అభిషేకము దిగి వచ్చేది. హల్లెలూయా. నేను గొప్ప సింగర్ని కాదు, నేను గొప్ప మ్యూజిషియన్ కాదు, కానీ నాలో దేవుని ఆత్మ ఉండేది. ఆ ఆత్మకు ప్రజలు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఆ ఆత్మకు ఇప్పటికీ మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు నేను ఇక్కడ వచ్చి ఆరాధిస్తుంటే దేవుని సన్నిధిని అంతగా అనుభవిస్తున్నానంటే, నా గుండెల నిండా ఆశ, నేను చచ్చేంత వరకు నేను ఆరాధికుడుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను, మొన్న మా బాబాయ్ ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూలో ఉండి పాప ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళనివ్వట్లేదు. పాప ఆయన అలా మరణ పడక మీద ఉన్నాడు. నాకు అనిపించింది, ప్రభా నేనైతే అలా ఐసీయూలో ఉండి మరణ పడక మీద ఉంటే డాక్టర్స్ పర్మిషన్ తీసుకొని నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, ఆరాధన వింటూ ఉండాలి, నేను ఐసీయూలో ఆరాధిస్తూ ఉండాలి ప్రభా. నేను చచ్చేంత వరకు నా ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ద డిజైర్, ప్యాషన్, గాడ్ కెన్ యూజ్ యూ. మొహమాటానికో ఈ అన్న సతాయిస్తాడని నా కొరకు నేనేమనుకుంటానో అని పనిచేస్తూ నువ్వు దేవుణ్ణి మెప్పించలేవు. I praise God for people who are working, cooking team, Sunday school team, choir team, media team, what not, finances team, అందరూ ఆ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, చక్కగా దేవుని మందిరంలో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఘనంగా వాడబడాలి అంటే మీకు ఏం కావాలో కాదు, దేవుని ఆత్మ మీకు కావాలి. సండే స్కూల్ టీచర్స్కి దేవుని ఆత్మ కావాలి. యాక్షన్ సాంగ్స్ కాదు, మ్యాజిక్ షో కాదు, పప్పెట్ షో కాదు. ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. క్వైర్ టీంకి మైకులు కాదు, మానిటర్స్ కాదు, మ్యూజిక్ కాదు. ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. మీడియా టీంకి పెద్ద పెద్ద మీడియా గ్యాడ్జెట్స్ కాదు. మీకేం కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ కావాలి తమ్ముడా. The first and foremost requirement for you to serve God is the Spirit of God. బస్సాలేలుకు దేవుడు ఆ ఆత్మనిచ్చాడు. చదవండి, బస్సాలేలు ఆ యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు బస్సాలేలును దేవుడు ఎలా వాడుకున్నాడో చూస్తే, వాడేమి చేయి సమస్త విధములైన పనులు, అనగా ఏ పని అయినను చేయి వారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఆయన అందరూ చెప్పండి, ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. నువ్వు దేవుని పని చేయాలనుకుంటే దేవుడు ఆ పని ఎలా చేయాలో జ్ఞానము దేవుడే ఇస్తాడు. ఆశ నీకుంటే, ఆసక్తి నీకుంటే దేవుడు నిన్ను తన యొక్క పాత్రగా వాడుకుంటాడు. నువ్వు ముఖము చాటేస్తే దేవుడు నిన్ను పక్కన పెడతాడు. దేవుడు వారి హృదయములను జ్ఞానంతో నింపాను. అంతకుముందు దేవుడు ఆత్మతో నింపాడు, తర్వాత దేవుడు జ్ఞానంతో నింపాడు. ఫస్ట్ నువ్వు ఆత్మ చేత నింపబడినాక నువ్వు జ్ఞానం చేత నింపబడతావు. దేవుని మందిరంలో పనిచేయాలంటే బస్సాలీలకు ఏమవసరమైందో తెలుసా? మొదట ఆత్మతో నింపబడాల్సి వచ్చింది, 2 తర్వాత జ్ఞానం చేత నింపబడ్డాడు.
బెస్సాలేలు ఏమేం కట్టాడు చూడండి. నేను ఎందుకు ఇది చెప్తూ ఉన్నాను అని అంటే, దేవుని మందిరం కట్టాలంటే దేవుడు ఒక్కొక్కరిని ఎలా వాడుకుంటాడో నేను మీకు చెప్తున్నాను. చూడండి, బెస్సాలేలు ఈ రీతిగా వాడబడుతూ దేవుని మందిరమును కడుతున్న క్రమంలో బెస్సాలేలు ఏమేమి కట్టాడో మనం చూస్తే ఆయన చెయ్యందంటూ లేదు. 36వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నా వివేకములు కలుగజేసెను. అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురని. ఆమేన్, హల్లెలూయా. అందరూ చదవండి, అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు చేసిరి. మొదట చేయుదురు అనెను. మొదట దేవుడు ఆత్మతో నింపాడు. 2 దేవుడు జ్ఞానంతో నింపాడు. 3 దేవుడు వారికి ఏం చేయాలో వారికి ఇచ్చిన జ్ఞానం అంతటి చొప్పున మొదలుపెట్టి వారు అంతటి చొప్పున చేయుదురు అనెను. ఆ తర్వాత 2వ వచనం, బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆమేన్. మోషే ఏం చేశాడు? ఎవరు దేవుని ఆత్మ చేత నింపాడో అంబాసిడర్స్ని ఫామ్ చేశాడు. చప్పలు కొట్టే దేవుని మహిమపడదాం. అంబాసిడర్స్ కొట్టాలి. మోషే అంబాసిడర్స్ని ఎలా సెలెక్ట్ చేశాడో తెలుసా? ఏంటంట? ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించును ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెను వారినందరినీ మోషే పిలిపించెను. అందుకే మిమ్మల్ని పిలిపిస్తున్నాను. ప్రతి నెల పిలిపిస్తున్నాను. ప్రతి నెల మిమ్మల్ని సమకూరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. అంబాసిడర్స్ అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రతినిధులు. మీరు బయట ఈ చర్చ్కి ప్రతినిధులు. మీరు మోషే ఎవరిని పిలిచాడు? వారు ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. అంబాసిడర్స్ మీటింగ్ పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ తర్వాత చూస్తే మనం ఆ పని చేయుటకై వారి పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలులు తెచ్చిన అర్పణలన్నిటిని చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ అర్పణ దగ్గరికి వస్తున్నాం. ఈ బెస్సాలేలుకు దేవుడు ఇచ్చిన జ్ఞానము, బెస్సాలేలుతో కొంతమంది ఫ్రెండ్స్కి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఇంకొంతమందిని దేవుడు లేపాడు. నేను చెప్తున్నాను తమ్ముడా, చెల్లి, దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సర్వ్ గాడ్. ఇప్పుడు మందిరం కట్టబడుతుంది. మీలో ప్రతి ఒక్కరు దేవుని ఆత్మచేత దేవుని జ్ఞానం చేత నింపబడి బెస్సాలేలులుగా మారుదురుగాక. ఆమేన్. చాలా చర్చెస్ కడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చర్చిలో బేల్దారు పనిచేసేవాళ్ళు, మేస్త్రులు ఎవరో చూస్తారు. బాబు నీకు పని లేనప్పుడు రా, శనివారం ఆదివారం కొంచెం కట్టు, గోడ కట్టు అని అంటారు. చర్చిలో ఉన్న ఎలక్ట్రీషియన్లు అందరూ పనిచేస్తారు. చర్చిలో ఉన్న లేకపోతే మిగతా వాళ్ళందరూ తట్టలు మోస్తారు, మట్టి మోస్తారు, సిమెంట్లు పడుకుంటారు, అన్ని పనులు చేస్తారు. ఎవరి పనికి చొప్పున వాళ్ళు చేస్తూ ఉంటారు. దేవుడు ఎవరికి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం చొప్పున చేస్తూ ఉంటారు. కొంతమంది స్కెచ్లు గీస్తూ ఉంటారు, కొంతమంది అక్కడ అన్ని సరి చేస్తూ ఉంటారు, కొంతమంది అలంకరణ చేస్తూ ఉంటారు, కొంతమంది చేయాల్సిన ఆ యొక్క చక్కదిద్దే పనులన్నీ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్లానింగ్ చేస్తారు, కొంతమంది డబ్బులు చూసుకుంటారు, కొంతమంది ఇదిగో ఆ బయటకు వెళ్ళి చక్కబెట్టాల్సిన పనులు చూస్తారు, కొంతమంది బయటకు వెళ్ళి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి ఏం చేయాలి, ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి తిరుగుతూ ఉంటారు. దేవుని మందిరం కట్టబడాలంటే దేవుని మందిరములో ఆత్మ చేత జ్ఞానం చేత నింపబడిన బెస్సాలేలు మందిరంలో కావాలి. హల్లెలూయా. నువ్వు బెస్సాలేలు అవుతావా? దేవుని మందిరం అంటే నువ్వు అనుకుంటున్నావేమో మనం ఇట్లా డబ్బులు ఇస్తే అక్కడికి వచ్చి కూలీలు కట్టేస్తూ ఉంటారు, మనం చూస్తే ఫోటోలు తీసుకోవచ్చు అని. నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. శనివారాలు వచ్చేయాలంటే తట్టబొట్లు పట్టుకొని మోయాలి మనం. నేను మోస్తా, నా వెనక రండి. హల్లెలూయా. మనకు ముందు గొప్ప పని ఉంది.
మందిరం కడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇటుక పట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుని మందిరం కట్టేటప్పుడు పని చేయాలి. ప్రతి ఒక్కరు దేవుని సుందరమైన మందిరము, దేవుని పరిశుద్ధ స్థలము, దేవుడు మనతో మాట్లాడే స్థలము, దేవుని ఆరాధించే స్థలముకు మనం వస్తూ ఉన్నప్పుడు మన హస్తాలతో నా పరిశుద్ధ దేవుడు వసించు స్థలాన్ని కట్టాలి. బెసాలేలు ఎంత ధన్యుడో, బెసాలేలు ఎంత ధన్యుడో. దేవుని మందిరము మందస్సము కట్టడానికి దేవుడు ఆత్మచేత జ్ఞానం చేత నింపాడు. నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా మేము మందిరం కట్టాలనుకుంటున్నాం, ఆ మందిరం కట్టే క్రమంలో నన్ను బెసాలేలుగా వాడుకో, నన్ను నీ ఆత్మచేత నింపు, నన్ను నీ జ్ఞానం చేత నింపు. కుట్టు పనులు చేసేవాళ్ళు కుట్టు పనులు చేయాలి. అహరోనుకి వస్త్రాలు కుట్టించారు, అహరోనుకి అంగీని కుట్టించారు, అహరోనుకి ఏఫోదు కుట్టించారు, అహరోనుకు నడుముకు కట్టుకునే దట్టిని కుట్టించారు. దేవుని మందిరంలో చేయలేని ఆప్షన్స్ అంటూ ఉండవు, అన్నీ ఉంటాయి. చేసే మనసు నీకు ఉంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుని మందిరం కట్టడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎలా వచ్చారు? వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కాదుండోయ్. ఐగుప్తు నుంచి చెరపట్టబడి బానిసలుగా 400 సంవత్సరాలుండి ఆ తర్వాత బయటకు వచ్చిన ప్రజలు, వీళ్ళందరూ దేవుని మందిరం కట్టడానికి పిలిచినప్పుడు అక్కడి నుంచి చదవండి, 3వ వచనం నుంచి చదవండి. ఆ పని చేయుటకై పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు, పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలులు తెచ్చిన అర్పణలన్నిటిని, పరిశుద్ధ మందిరము యొక్క సేవ కొరకు. గుర్తుంచుకోండి, దేవుని మందిరంకు నువ్వు ఇస్తుంటే దేనికి ఇస్తున్నావో తెలుసా? దేవుని మందిరపు సేవ కొరకు ఇస్తున్నావు. ఆ పరిశుద్ధ మందిరపు సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటిని మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలు ఇంకా ఇశ్రాయేలు ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. మోషే ఆ యొక్క మందసం కట్టాలి, అయ్యా బయట గంగాళం పెట్టాలి, అక్కడ రొట్టెల బల్ల పెట్టాలి, అక్కడ దీపార్తి పెట్టాలి, అక్కడ దీపస్తంభము పెట్టాలి, అదిగో లోపల మందసం ఇలా చెక్కబడాలి, కెరూబులు ఉండాలి, అడ్డతెరలు ఉండాలి, లెక్క ఇంత అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని మోషే చెప్పితే ప్రతిరోజు ఉదయం అంట ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న దాంట్లో నుంచి అంతటిని ఎలా అంట మనఃపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఇంతకాలము ఈ సేవలో ఎప్పుడు మీరివ్వండి అని ఎవరు నేను అడగలే. ప్రతి కుటుంబము వారంతట వారే మా ఇంటి తలుపు తట్టి లేకపోతే దేవుని మందిరంకి వచ్చి మా హస్తాల్లో పెట్టారు. కానీ ఎన్నడూ ఎవరి దగ్గరికి ఫోన్లు చేయలేదు, ఎవ్వరు బతిమలాడలేదు. దశమ భాగాలు మీరు ఇవ్వట్లేదేంటి అని ఫోన్ కూడా నేను ఇప్పుడు చేయను. మీరు అంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆపేశారేంటి అనే ఫోన్ కూడా నేను చేయను. ఎందుకంటే ఆ లెక్క నాది కాదు, వారికి దేవునికి మధ్య వాళ్ళకి ఆ లెక్క దేవునికి చెప్పుకోవాలి. మోషే దగ్గరికంట మనఃపూర్వకంగా అర్పణ తీసుకొచ్చారంట. ఎలా? ప్రతి ఉదయము వారికి ప్రతి ఉదయము మనఃపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చి ఎలా తెచ్చారు చూద్దాం. 37వ వచనం. అప్పుడు పరిశుద్ధ తర్వాత చదవండి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయి ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై. ఒకసారి 4వ వచనంకి వెళ్ళండి మళ్ళీ ఒకసారి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు. పరిశుద్ధ సంబంధమైన మన దేవుడు ఏమన్నాడు? నేను వారితో నివసించినట్లు నా కొరకు వారు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఆ పరిశుద్ధ స్థలమును పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు, అది అండర్లైన్ చేయండి, ఏమని? తాను చేయు పని విడిచి వచ్చి. లీవులు పెట్టుకొని వచ్చారంట. దేవుని పని చేయడానికి దేనికి వచ్చారు? లాస్ ఆఫ్ పేలు పెట్టుకొని వచ్చారు. నేను చూశాను చాలా మందిరాలు కట్టబడుతున్నప్పుడు దేవుని మందిరంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ, బిడ్డలందరూ లాస్ ఆఫ్ పేలు పెట్టుకొని
లీవులు పెట్టుకొని వచ్చి మందిరాన్ని కట్టారు. నేను కూడా అలా పనిచేశాను. దేవుని పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నవాళ్ళు, ప్రజ్ఞావంతులు, జ్ఞానవంతులు, పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరూ ప్రతివాడు ఏమనుంది, తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావాల్సిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చినది చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట బాబు ఇక చాలు, అర్పణలు చాలు, క్లోజ్డ్, హౌస్ఫుల్, మీ అర్పణలు చాలరా బాబు, ఇంక వద్దు, చందాలు వద్దు అని చెప్పాల్సి వచ్చింది. మోషే పోటీ పడి తెచ్చారంట. వాళ్ళకు ఉన్న దాంట్లో నుంచి త్యాగంతో తెచ్చారు, మనపూర్వకంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారు, అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. పాళమంత చాటింపు వేయించాల్సిందంట. బాబు ఇంకా చందాలు ఇవ్వద్దు, ఇంకా డొనేషన్ ఆపేసేయండి, కావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చేసింది, ఇంకా చందాలు ఇవ్వటం ఆపేయండి అని చెప్పాల్సి వచ్చిందంట. హల్లెలూయా. నేను కల్పితం చెప్పట్లా, మీ బైబిల్లో కూడా అదే వాక్యం ఉంటుంది, చదువుకోండి ఇంటికి వెళ్ళి. హల్లెలూయా. నిర్గమకాండము 36వ అధ్యాయము 6వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. 36వ అధ్యాయంలో దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని ఎలా కట్టారో మనం చూస్తూ ఉన్నాం. చాటించిరి ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిది. 7వ వచనంలో కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిది. నా ప్రార్థన మన మందిరము కూడా అంత సమృద్ధితో నింపబడునుగాక. ఆమెన్. ఇక చాలురా బాబు ఆపేసేయండి, మీ బ్రిక్స్ వద్దు, మీకు వద్దు దండం, ఇక చాలు, కావాల్సిన బ్రిక్స్ వచ్చేసి నేను చెప్పగలగలం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అంత సమృద్ధి దేవుడు మనకిచ్చును గాక. ఆమెన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుణ్ణి ఎవరు రేపుతాడో తెలియదు. ఏ కోరేషును లేపుతాడో, ఏ దర్యావేషును లేపుతాడో, ఏ అశ్వారేషు, ఏ రాజును లేపుతాడో. ఏ రాజును, అన్య రాజును లేపాడు మందిరాన్ని కట్టడించడానికి. దేవుడు ఎవరు లేపుతాడో తెలియదు, కానీ నా దేవుడు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడితో చాలిస్తాను, ఇంకా చాలా ఉంది ఈరోజు పార్ట్ 4 కంప్లీట్ చేయడానికి, కానీ నాకు సమయం చాలదు. నేను ఇక్కడితో ముగిస్తాను. మందిరం కొరకు మనము ఇంకా ధ్యానిస్తూ ఉంటాం. ఒక మందిరము కట్టబడటానికి వాక్యములో, బైబిల్లో పాత నిబంధన నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. దేవుడు కలుసుకొని స్థలము, బలిపీఠం కానివ్వండి, ప్రత్యక్ష గుడారం కానివ్వండి, ఎంత కష్టంతో కట్టబడింది, ఎంత సమర్పణతో కట్టబడింది. అది ఎందుకు అంత విలువైనది, అది ఎందుకు అంత పరిశుద్ధమైనది, ఇది మీకు అర్థం కావాలంటే మనము దేవుని సన్నిధి ప్రతి అధ్యాయంలో, ప్రతి గ్రంథంలో ఎలా కట్టబడింది మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటాం. మనం ఎక్కడి దాకా వెళ్తామో తెలుసా? ప్రకటన గ్రంథం వరకు వెళ్తాం. హల్లెలూయా. ఎన్ని పార్ట్లు అవుతాయో నాకు తెలియదు. ఇది పార్ట్ 4 అనుకున్నా, కానీ ఇది పార్ట్ 4.5 అయ్యింది, ఇంకో హాఫ్ అలాగే ఉంది. హల్లెలూయా. సమయం లేదు కనుక నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న విషయం అండి, దేవుని మందిరం కట్టడానికి దేవుడు మనుషులను ఆత్మచేత నింపుతాడు. విచిత్రమైన పనులు చేయుటకు దేవుడు వారికి జ్ఞానము చేత నింపుతాడు. దేవుడు వారికి ఆజ్ఞాపించినది వారు చేయునట్లుగా వారు పని చేస్తారు. ఆ తర్వాత దేవుని మందిరముకు అర్పణలు త్యాగముతో తెస్తారు. దేవుని మందిరముకు అర్పణలు ఇక చాలు అన్నంత వరకు తెచ్చారు. దేవుని మందిరముకు అర్పణలు వాళ్ళు తెస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అర్పణలు తెచ్చేవారిగా మాత్రమే కాదు సుమా, దేవుని పని చేయటానికి కూడా వారు చేయు పనిని ఆపి, ఏమనుంది, వారు చేయు పనిని ఆపి పరిశుద్ధమైన మందిరము కట్టుటకు దేవుడు ఆజ్ఞాపించిన పనిలో పాలిభాగస్తులయ్యారు. హల్లెలూయా. సెలవులు ఉంచుకోండి, మందిరం కట్టాలి.
చప్పట కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే నాకు అబ్బా ఉద్యమం కాదు, నీరసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరము మాటలతో కాదు. అందుకే యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, దేవుని రాజ్యము మాటలతో కూడినది కాదు. దేవుని రాజ్యము అన్నపానములు కాదు. God's temple, God's sanctuary is the place where God will come and talk to you face to face. దేవుడు, పరిశుద్ధ దేవుడు నీతో ముఖాముఖిగా సేవకుల ద్వారా మాట్లాడే స్థలం ఇది. నిన్న ఎంతమంది ఇక్కడ మోకరించారో, ఇక్కడ మోకరిస్తే వారి మనవులు, వారి కన్నీరు దేవుడు తుడిచాడు, వారి అక్కర్లను దేవుడు తీర్చాడు. నువ్వు ఆ వెనక కూర్చొని చైర్లో నువ్వు ప్రార్థన చేసిన, దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేసిన నీ మనవని ఆలకించాడు. హల్లెలూయా. మీరందరూ అలాంటి జవాబులు పొందుకున్నారు. ఎంతమంది ఇక్కడ జవాబులు పొందుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొసర చేతులు, కొంతమంది చేతులు, కొంతమంది ఇట్లా ఎత్తారు. నిజంగా చెప్పండి, దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కన్నీరు ఇక్కడ తుడిచాడు అన్న వాళ్ళ చేతులు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పలేదు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఎవరు తెలుసు? సేవకుడికి తెలుసు. మీ జీవితాల్లో మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, మీ కొరకు ఎలా ప్రార్థన చేశాం, దేవుడు ఎలాంటి కార్యాలు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి మాకు తెలుసు. ప్రతి ఒక్కరి జీవితాలు ఇక్కడ కట్టబడి, మన బిడ్డలు కట్టబడ్డారు. వారి జ్ఞానమందు, వాక్యమందు అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు. మన దేవుని మందిరంలో ఇప్పటి వరకు పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇక మొదట వివాహాలు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బసాలేలు అవ్వాలనుకుంటున్నారు? దేవుని మందిరం కట్టడానికి నేను బసాలేలుగా అంటే మగవాళ్లే కాకల్లా, ఏ పనైనా, టెక్నాలజీ అవని, ఇంకొకటని, మట్టి పని అని, కూలి పని అని, ఎలక్ట్రీషియన్ వర్క్ అవని, లైట్లు పెట్టే పని అవని, స్టేజ్లు తుడిచే పని అని, సిమెంట్ బస్తాలు మోసే పని అని, మట్టి మోసే పని అని, నేను బసాలేలుగా మారుతానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని బసాలేలుగా వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవం కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడిన నీకు వందనాలు. బసాలేలును నువ్వు ఎలా వాడుకున్నావు? విచిత్రమైన పనులు చేసే నేర్పరితనాన్ని, జ్ఞానాన్ని బసాలేలుకి ఇచ్చావు. నీ మందిరం కట్టబడుతున్నప్పుడు ఆ మందసం ఎలా చేయబడాలి, ఆ గంగాళం ఎలాగూ కట్టబడాలి, అహరోను వస్త్రాలు ఎలా డిజైన్ చేయాలి, ఆ దీపార్తి ఎలాగూ పెట్టాలి, ఆ బలిపీఠం ఎలా కట్టాలి, ప్రతి దానికి జ్ఞానం ఇచ్చావు, కృపనిచ్చావు. నీకు వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం. మాట ఇచ్చిన వాడివి, నెరవేర్చుటకు నువ్వు నమ్మదగిన వాడివి. నీ సన్నిధి నిలిచి ఉండేది కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ సన్నిధి ఉంటుంది. మేము ఇళ్లల్లో ఉన్నప్పుడు మీ సన్నిధి ఉంది, అద్దె మందిరాల్లో ఉన్నప్పుడు మీ సన్నిధి ఉంది, రానున్న దినాల్లో కూడా మీ సన్నిధి మా మీద సమృద్ధిగా ఉండబోతుంది. ఆ సన్నిధిని పట్టుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. నీ సన్నిధిని మేమే చూస్తూ మీ సన్నిధి ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉన్నాం. బసాలేలు ఇచ్చిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. బసాలేలుకు ఇచ్చిన జ్ఞానం మాకు దయచేయండి. బసాలేలు విచిత్రమైన పనులు చేయటకు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. బసాలేలు విచిత్రమైన పనులు చేయటకు దేవుడు జ్ఞానం చేత నింపబడ్డాడు. ఎవరు ప్రజ్ఞా జ్ఞానముల చేత నింపబడ్డారో వారందరూ మోషే వారిని సమకూర్చాడు. మందిరం కట్టటకు వాడిని వాడుకున్నాడు. ఆ మందసం కట్టడానికి, ఆ గంగాళము తయారు చేయడానికి, ఆ ప్రత్యక్ష గుడారం కట్టబడటానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. నువ్వు ప్రార్థించే, నా బిడ్డలను దేవుడు అలా వాడుకోవాలని ప్రార్థించే. నా బిడ్డలు దేవుని మందిరం కడుతున్నప్పుడు వాళ్ళు పనిచేయాలని ప్రార్థించే. నా భర్త పనిచేయాలి, నా భార్య పనిచేయాలని ప్రార్థించే.
మేఘ సంధిని రూపుమార్చగల సన్నిధి నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వవు నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వవు బలహీనుడు బలవంతుడవునే నీ సన్నిధిలో వచ్చుటచే ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను నీ సన్నిధియే నాకు చాలయ్యా నా హృది వాంఛ నీవేనయ్యా నీ సన్నిధియే నాకు చాలయ్యా నా హృది వాంఛ నీవేనయ్యా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, బలహీనులను బలపరచుటకు నీ సన్నిధి అవసరం. ఏమీ లేకపోయినా నిండుగా ధైర్యంగా ఉండటానికి నీ సన్నిధి అవసరం. నీ సన్నిధి మాకు కావాలయ్యా. బస్సాలేలును ఆత్మచేత జ్ఞానం చేత ఎలా నింపావో మమ్మల్ని కూడా నీ మందిరము నిర్మించుటకు, నీ మందిరములో పనులు చేయుటకు జ్ఞానవంతులుగా చేయండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకో. మీ సన్నిధి తొడుగొంచి కృప చూపించి సహాయం చేసి ఇప్పటి వరకు నీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడింది నీకు వందనాలు. మీరే ఆదరించి బలపరిచి తృప్తిపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.